కర్మలు ఏదైతే మనకి అంటే మంచి చెడులు ఉంటాయో అవన్నీ మన బ్యాంక్ బ్యాలెన్స్, ప్రారంభ కర్మలు ఉంటాయి. అంటే మళ్ళా ఈ జన్మలోనే కాకుండా ఇంకా నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ అనుభవించేది ఉంటుంది. అవన్నీ లిస్ట్ అది ఆ ప్రారంభ కర్మలు. అయితే ఏదైతే సంచిత కర్మలు ఉన్నాయో అవి వచ్చేసి ఏంటంటే ఈ జన్మలో ఏ కర్మలు నువ్వు అనుభవించడానికి వచ్చావు. మనకు ఆల్రెడీ ₹1,00,00,000 ఉంది, కాకపోతే ఈ జన్మలో ఎంత ఖర్చు చేయడానికి వచ్చావు, దాన్ని మనము సంచిత కర్మలు అంటాం. ఈ అగామి కర్మలు అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే అవుతూ ఉంటాయి. మనం ఈరోజు సపోజ్ ఏదైనా మంచి పని చేసాం, ఎవరికన్నా కొద్ది సాయం చేసాం, వాడు మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత మళ్ళీ మనకు సాయం చేసాడు. ఎవరికన్నా మనం దానం చేస్తాం, లేదంటే ఏదన్నా చేసాము మళ్ళీ, అంటే ఇప్పుడిప్పుడే మనకంటే ఈ రిజల్ట్ అన్నీ ఏంటంటే వితిన్ 1 month 2 months లేదా 1 year 2 yearsలో దానికి రిజల్ట్ మనకి హెల్ప్ వస్తుంటుంది. అయితే మరి వీటిల్ని ఎలా పోగొట్టుకోవాలి? ధ్యానం ద్వారా పోద్దా? ఎట్లా పోతుంది ధ్యానం ద్వారా? ఎవరు చెప్పారు? ధ్యానం ద్వారా కాదు, జ్ఞానం ద్వారా. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా కాదు. జ్ఞానం, జ్ఞానము, ధ్యానము ఏంటి డిఫరెన్స్? జ్ఞానానికి ధ్యానానికి ఏంటి పోతుంది అంతే. ఆ జ్ఞానానికి ధ్యానం అనేది ఒక మార్గం, ఓకేనా? అయితే ఈ కర్మలు ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం, ఏమేం కర్మలు 3 రకాలు ఉన్నాయి. ఇవి ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే మనకి ఇవి రోజు ప్రతిక్షణం గుర్తుండాలి. ఎందుకు అంటే మనం చాలా వరకు మర్చిపోతాం. మన ఈ బుర్రకి ఎక్కువ మతిమరుపు ఎక్కువ. మతిమరుపు వలన మళ్ళీ అదే కర్మలు చేస్తూ ఉంటుంది. నిన్న అదే ఆ కర్మ చేసావు, నిన్న కాలుకి దెబ్బ తగిలింది, మళ్ళీ ఉదయం కూడా మళ్ళీ అదే కర్మ చేస్తుంది, మళ్ళీ దెబ్బ తగిలించుకుంటుంది. దీనికి ఏంటంటే మతిమరుపు ఎక్కువ. అందుకనే మనము ఈ కర్మల్ని అసలుకి నా కర్మలు ఎన్ని రకాలుగా వస్తాయి, ఎందుకు వస్తాయి, వీటిని నేను ఎలా క్లియర్ చేసుకోవాలి? ఎన్ని రకాల కర్మలు? 3 రకాలు. 1 ప్రారబ్ధ కర్మలు, 2 సంచిత కర్మలు, 3 ఆగామి కర్మలు. ఓకేనా? ప్రారబ్ధ కర్మలు అంటే అసలు మనం ఇన్ని జన్మల నుంచి మొత్తం పోగు చేసుకున్నాయి. అవి కొన్ని ఈ జన్మలో చేస్తాము, మళ్ళీ కొన్ని నెక్స్ట్ జన్మలో ఇంకా ఎన్ని జన్మలు ఉంటే వాటిల్లో క్లియర్ చేసుకున్నాయి. అయితే సంచిత కర్మలు పర్టికులర్గా ఆ మొత్తంలో కొన్ని ఈ జన్మలో తీసుకోవటం కోసం వస్తాం, అంటే అప్పు ఇవ్వటం, అప్పు తీర్చుకోవటం. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేసినవి ఇప్పుడే వచ్చేస్తాయి అట్లా. అయితే పాతి మనం మార్చగలమా? ప్రజెంట్ మనకు తెలిసిన విధానంలో మార్చగలమా? ప్రస్తుతం మార్చలేము. అయితే ఇప్పుడు చేసే మనం మార్చగలమా? ఇప్పుడు చేసే మనం మార్చగలం, ఓకేనా? అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం చేసే పనులు మనం ముఖ్యంగా ఈ కర్మల్ని 3 రకాలుగా తెచ్చుకుంటాం. 1 మనసులో ఆలోచిస్తేనే కర్మ వచ్చేస్తుంది. మనము మనసులో నువ్వు మంచి పనైనా సరే నువ్వు చేయాల్సిన పనుల ఇక్కడ మంచి చెట్లు వచ్చేసి అందరు చాలా ధ్యానం చేసి అందరు ఆరోగ్యంగా